హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఎదురు చూస్తున్న మూడో విడత గ్యాస్ సిలిండర్ గురించి పూర్తి వివరంగా స్పష్టంగా చెప్పబోతున్నాను. ఏ జిల్లాలో డబ్బులు పడుతున్నాయి, మీకు వచ్చాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఎందుకు ఇంకా రాలేదు, ఆ కారణం ఏమిటో అన్నీ క్లియర్గా చెబుతాను. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, ప్రభుత్వం చెప్పింది కదా, గత ఏడాది మూడో విడత గ్యాస్ సిలిండర్ సబ్సిడీని పూర్తి చేస్తామని. ఇప్పటికే ప్రభుత్వం ఆ మూడో విడత డబ్బులను విడుదల చేయడం మొదలుపెట్టింది. కానీ కొన్ని రోజుల క్రితం వచ్చిన తుఫాను కారణంగా కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈ రోజు నుంచి మూడో విడత డబ్బులు క్రమంగా పడడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, మన్యం ప్రాంతాల్లో డబ్బులు పడుతున్నాయి. మిగిలిన జిల్లాలకు కూడా ఈ డబ్బులు ఈ నవంబర్ 15వ తేదీ వచ్చే లోపు మ్యాక్సిమం పడిపోతాయి. లేదంటే కనుక ఇంకా అప్పటికీ ఎవరికి పడకపోతే 20వ తేదీ లోపు అందరికీ పడిపోతాయి. ముందుగా 2 విడతలు వచ్చిన వారికి ఈ మూడో విడత కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కానీ కొంతమందికి మాత్రం రాకపోవడానికి ముఖ్యమైన కారణం ఈకేవీసీ పూర్తి చేయకపోవడం. ఇప్పుడు ఈకేవీసీ అంటే ఏమిటంటే మీ ఆధార్ కార్డు, గ్యాస్ బుక్కు, బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు అన్నీ ఒకదానితో ఒకటి లింక్ చేయడం. ప్రస్తుతం ప్రభుత్వం ఆధార్ త్రూ పేమెంట్ చేస్తుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.